హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే పిల్లలు ఎంతో ఇష్టంగా తినే బెండకాయ పల్లీల వేపుడు అయితే చేయబోతున్నాను. పల్లీలు అంటే తెలుసుగా, బుడ్డలిత్తనాలు అండి. సో ఈ వేపుడు అయితే నేను చేయబోతున్నాను. ఇవి అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. అందుకోసమే మీకు కూడా చూపిద్దామని అయితే నేను చూపిస్తున్నాను. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ఏం చేయాలంటే ఆవాలు, జీలకర్ర, సాయ మినపప్పు, శనగబాయలు వేసి బాగా వేగిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే కలర్ షేడ్ అయ్యేంత వరకు అయితే మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత నేనైతే ఏం చేస్తానంటే కరివేపాకు అయితే ఎప్పుడైనా సరే తిరువాత గింజలు వేసినాకైతే నేను కరివేపాకు వేయను. ఆయిల్లో ఎందుకులే అనేసి అప్పుడే నేను ఏం చేస్తానంటే ఆనియన్స్ వేసిన తర్వాత అయితే నేను కరివేపాకు వేసి కొంచెంసేపు కలుపుతానండి. అది నేను చేసే ప్రాసెస్. ఎందుకంటే ఆయిల్లోనే వేస్తే తిరువాత గింజలు వేసేటప్పుడు అదంతా కొంచెం ఎట్లనో అయితది అన్నట్టు నాకైతే నచ్చదు. ఇలా అయితే నచ్చుతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. ఆనియన్ షేడ్ అయినాక మాత్రమే నేనైతే కరివేపాకు వేసి కలుపుతున్నాను. చూస్తున్నారు కదా కలిపాను. మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు కలిపే ప్రాసెస్ లో తిరువాత గింజలు అయితే బాగా ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ వేసుకున్నానండి కావాలని, అంటే టేస్ట్ బాగుంటది ఇది వేపుడు కదా అనేసి. అలాగే పల్లీలు కూడా నేను ఇప్పుడు వేస్తున్నాను. ఎందుకంటే ముందుగానే వేయొచ్చు కానీ నేను ఎందుకులే వేయను, అంటే కొంచెం మాడిపోవచ్చు, అట్లా ఏం ఖరాబ్ అవుతుంది అన్నట్టయితే నేను ఇట్లా వేస్తాను. ఎప్పుడైనా సరే ఆనియన్స్ వేసినాకనే పల్లీలు వేస్తాను. అప్పుడైతే కొంచెం ఫైనల్ కి అయితే మంచిగా వస్తాయి పల్లీలు అనేసి నేను ఇట్లా వేస్తాను. చూసారు కదా. తర్వాత అయితే కొంచెం కలిపినాక బెండకాయ ముక్కలు కూడా వేసాను. బెండకాయలు కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి అండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకొని మంచిగా కలుపుకోండి. బాగా కలుపుకోండి. ఎందుకంటే కొంచెం స్లిమ్ లోనే కలుపుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే కొంచెం అడుగు అంటుతుంది కదా. నేను చేసిన ప్రాసెస్ అయితే మొత్తం స్లిమ్ లోనే చేశానండి. అందుకే నాకు ఎక్కడ కూడా అడుగు అంటినట్టు అస్సలు కనిపించదు మీకు. చూడండి, వీడియో చూస్తున్న విధంగా అయితే కలుపుకోండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటదండి. చిన్న పిల్లలు గాని పెద్ద వరకు చాలా మంది బాగా ఇష్టంతో తింటారు. అంటే కొంతమంది తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెట్టండి, ఖచ్చితంగా తింటారు. తర్వాత కొంచెం పసుపు వేయండి. వేసి కొంచెం మళ్ళీ కొంచెం కలుపుకొని కొంచెం ప్లేట్ అయితే పెట్టుకోండి. ఇదైతే ఖచ్చితంగా అన్నంలోకి బాగుంటదండి. అలాగే చపాతీలోకి బాగుంటది, రొట్టెలోకి బాగుంటది, ఉత్తగా తినటానికి కూడా బాగుంటది, లేకపోతే పప్పులో నంచుకోవటానికి కూడా బాగుంటదండి. అన్ని విధాలుగా అయితే ఇది చాలా టేస్టీగా చాలా బాగుంటదండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఆల్రెడీ వీడియోలో చూస్తున్నప్పుడు కొంచెం ఎవరికో ఒకరికన్నా నోరు ఊరిపోతుంటదేమో, నాకైతే నోరు ఊరిపోతుంది. వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అబ్బా మళ్ళీ చేసుకొని తినాలని అయితే నాకు అనిపిస్తుంది. అలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అయితే మూత పెట్టేసి తీసేయండి. చూడండి, మీకు పల్లీలు కొంచెం షేడ్ అయిపోతున్నట్టు కనిపిస్తుంటది కదా. చూడండి పల్లీలు చూడండి, అప్పుడు వేసినప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు వేసినప్పుడు ఎట్లున్నాయి. అంటే కొంతమంది అంటుంటారు తిరువాత గింజలు వేసేటప్పుడు ఆయిల్లోనే వేస్తే బాగా వేగుతాయి కదా అన్నట్టు. లేదండి, ఇట్లా వేసినా సరే బాగానే వేగుతాయండి. సో ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటది టేస్ట్. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత బాగుందో. ఇంకా ఇవైతే ఇంకా మగ్గుతుంటది, కొంచెం బాగా అవుతుంది అన్నట్టు. నేనైతే ఇంకా పక్క గ్యాస్ మీద అయితే నేను ఏం చేశానంటే పెన్నం పెట్టుకొని దాంట్లో అయితే ధనియాలు, ఎండు మిరపకాయలు అయితే కొన్ని సరిపడా వేసుకున్నానండి. నేను మా ఇంట్లో ఎట్లా కారం తింటారో ఆ కారంకి సరిపడా వేసుకున్నాను. మీ ఇంట్లో ఎక్కువ కారం తినే పాట అయితే కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. నేనైతే ధనియాలు, జీలకర్ర, ఈ ఎల్లుల్లి, కొంచెం ఉప్పు వేసుకున్నానండి సరిపడా. ఎందుకంటే తర్వాత ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కావచ్చు, అందుకు కొంచెమే వేసుకుంటాను నేను. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. చూడండి ఎంత బాగా కలర్ఫుల్ గా కనిపిస్తుందో. ఎండుమిరపకాయ కూడా కొంచెం అక్కడక్కడ పలుకుగా తెలుస్తుంటది, కొంచెం మెదగనట్టు. ఇట్లా ఉంటే చాలా టేస్ట్ అనేది బాగుంటదండి. పేస్ట్ మొత్తం అయితే వేసుకొని కలుపుకోండి. చూడండి ఆల్రెడీ కొంచెం వేగినాయి బెండకాయలు కూడా, కొంచెం ఫ్రైకి అయితే వచ్చేసినాయి. ఇలా కొంచెం సేపు కలుపుకొని, అంటే కొంచెం బాగా కలుపుకోండి. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు ఆ పొడి అనేది బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మళ్ళీ కొంచెం సేపు అయితే ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అప్పుడే చాలా బాగుంటది ప్రాసెస్. ఇంతే విధంగా చేయండి. ఖచ్చితంగా మీరు ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ట్రై చేసి.
నేనైతే ఇంతవరకు డ్రై అయితే సరిపోతదన్నట్టయితే నేను ఇంత మట్టుకే వేగనిచ్చుకున్నాను. లేదు మీరు ఇంకా కొంచెం సేపు ఉంచుకుంటా అంటే ఉంచుకోండి బానే ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.